నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకున్నారనమాట. సో తను లాస్ట్ January 14 మణిపూర్ నుంచి డైరెక్ట్ దావోస్కి వెళ్ళారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం తర్వాత. సో దాని తర్వాత అక్కడ నుంచి అటు లండన్కి వెళ్ళారు. సో ఇదంతా స్టోరీని ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి మొదటగా దావోస్ వెళ్ళిన తర్వాత సో అక్కడ పలు కంపెనీలు అండ్ పలు ఇండస్ట్రియలిస్ట్ అండ్ పలు పెద్ద పెద్ద మనుషులతో మాట్లాడి అండ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి చాలామందిని కోరడం జరిగింది. అండ్ అట్లనే చాలా వరకు MOUలు కూడా సైన్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణకి ఈ ఇయర్ వచ్చిన ఎంత పెట్టుబడులు పెట్టే దానికి సమకూర్చారంటే 40,232 కోట్లు వరకు ఏదైతే ఇన్ని డబ్బులు ఉన్నాయో, సో ఇవన్నీ ఎన్ని కోట్ల పెట్టుబడులు అనేది మన తెలంగాణకు వస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఇందులో లాస్ట్ టైం చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో KTR విదేశీ పర్యటనకి వెళ్ళి ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వెళ్ళి సో తను తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ కన్నా ఈసారి ఇది డబుల్ 40,232 కోట్లు ఇప్పటి వరకు తీసుకొచ్చిన పెట్టుబడులని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అండ్ ఇందులో చూసుకుంటే మెయిన్ ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టినాయని చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్గా చూసుకుంటే అదానీ గ్రూప్ అండ్ JSW, వెబ్వెక్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అర్గాన్ లైఫ్ సైన్స్, ఇన్నోవరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రా, సిస్త్రా, యూబర్ అండ్ O9 సొల్యూషన్స్. సో ఇలాంటివన్నీ కలుపుకొని 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది అనమాట. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ డైరెక్ట్గా చూసుకుంటే 2,500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నట్టు చెప్తారు. అండ్ ఇండైరెక్ట్గా చూసుకుంటే 5,000 నుంచి 10,000 మంది వరకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నట్టు తెలుస్తుంది. సో దావోస్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి డైరెక్ట్ లండన్కి వెళ్ళిపోయారు అనమాట. సో లండన్లో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలను చూసి అండ్ సేమ్ అలానే మన తెలంగాణలో కూడా డెవలప్మెంట్ చేసే యోచనలు ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తుంది. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే లండన్లోనే రివర్ ఫోర్ట్ ఆఫ్ థేమ్స్ నదిని వీక్షించారు. అండ్ బ్రిడ్జెస్, బిగ్ బెన్, లండన్ ఐ టవర్ బ్రిడ్జ్, సో ఇలాంటి పర్యాటక ప్రదర్శనలు లండన్లోని చూశారనమాట. సో మన తెలంగాణలో కూడా ఏదైతే లండన్ ఐ ఉందో అలాంటిదే తీసుకొస్తాం. అండ్ ఇది ఏదైతే థేమ్స్ నది ఒడ్డున ఉండే ప్రదేశాలు కూడా చాలా వరకు పర్యాటక ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. సో అక్కడ సేమ్ అది ఎలా ఏ మాదిరి అయితే ఉందో సేమ్ అదే మాదిరి మన హైదరాబాద్లో ఉన్న మూసీ నది ఏదైతే 56 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసీ నది ఉందో సో దా ప్లేస్ని కూడా అంత థేమ్స్ నది లాగానే మంచిగా చేస్తాం. అండ్ దీనివల్ల కూడా ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయం వస్తుంది. ఏదైతే పర్యటనను డెవలప్ చేస్తే దానివల్ల వచ్చే ఆదాయం కూడా అండ్ దానికి కావాల్సిన వనరులు కానీ సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ టెక్నాలజీ పరంగా అండ్ వచ్చే ఎలాంటి చేస్తే ఈ నది ఏదైతే మూసీ నది ఉందో దాన్ని డెవలప్ చేయవచ్చు అనే వాటిపైన అక్కడున్న అధికారులు ఎవరైతే లండన్లో ఉన్న థేమ్స్ నదికి సంబంధించిన అధికారులు ఉంటారో సో వాళ్ళతో మాట్లాడడం జరిగిందనమాట. సో ఇవన్నీ చూసుకొని అంటే సేమ్ అలాగే ప్లస్ అక్కడనే లండన్లో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ MIM సంబంధించిన ఎమ్మెల్యే అక్కడే ఉండడంతో సో అతన్ని కూడా కలిసి లండన్లో ఉన్న 75 ఫ్లోర్ బిల్డింగ్ నుంచి బయటకు చూస్తూ అంటే ఆ ఏరియా ఏదైతే లండన్ ఏరియా ఉందో సో ఆ సిటీని చూస్తూ అండ్ సేమ్ ఇలాగే తెలంగాణలో కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికీ డెవలప్ ఉంది, సో ఇంకా చాలా బాగా డెవలప్ చేయాలి. ముందుగా చూసుకుంటే ఏదైతే మేము ఇచ్చిన హామీలలో సో ఇది ఒకటి కూడా మూసీ నదిని కూడా క్లీన్ చేస్తామని చెప్పేసి సో అదే దానికి కొంచెం టైం పడుతుంది కానీ దాన్ని కూడా క్లీన్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే అటు దావోస్కి సంబంధించిన పర్యటన చూసుకోవచ్చు అండ్ ఇటు లండన్కి సంబంధించిన పర్యటన. సో ఓవరాల్గా చూసుకుంటే దావోస్కి వెళ్ళి ఇన్ని 40,232 crores అనే ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. అండ్ ఇటు లండన్ చూసుకుంటే లండన్లో ఉన్న ఏరియాలన్నీ చూసి సో అదే మాదిరి ఇక్కడ మనకి మెయిన్గా చూసుకుంటే మూసీ నదిని ఏదైతే ఉందో దాన్ని క్లీన్ నదిగా చేయాలని చెప్పేసి దాన్ని మంచిగా చేయాలి. అండ్ అక్కడ మూసీ నది పొంట ఉన్న ఏవైతే ఏరియాస్ ఉన్నాయో సో అవన్నిటిని కూడా క్లీన్ చేసే దిశగా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి వాటిని క్లీన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. సో సీఎంతో పాటు ముఖ్య కార్యదర్శి అయిన శేషాద్రి, కార్యదర్శి అయిన షా నవాజ్ కాసిం అండ్ OSD అజిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి అయిన దానకిషోర్ అండ్ HMDA జాయింట్ కమిషనర్ అమ్రపాలి సో వీళ్ళందరితో కలిపి లండన్ పర్యటనకు వెళ్ళారు. అండ్ వీళ్ళందరూ కూడా ఆ పర్యటనలో పాల్గొని అండ్ తెలంగాణకి చేయాల్సిన బాగోగుల గురించి, తెలంగాణలో డెవలప్ చేయాల్సిన పర్యాటక ప్రదేశాల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది.